అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ విమానానికి చెందిన బ్లాక్ బాక్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ప్రమాదంపై దర్యాప్తులో బ్లాక్ బాక్స్, డిజిటల్ వీడియో రికార్డర్ అత్యంత కీలకం కానున్నాయి. ఈ రెండింటిని దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విమానం పేలినప్పుడు అందులోని ఇంధనం కారణంగా ఏకంగా 1000 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వెలువడింది. విమానం మొత్తం మంటల్లో చిక్కుకుంది. మృతదేహాలు మసి బొగ్గుల్లా మారాయంటే ప్రమాద తీవ్రతను అంచనా వేయొచ్చు. అయితే భారీ ఉష్ణోగ్రతలో కూడా బ్లాక్ బాక్స్ సురక్షితంగానే ఉంటుందని, అందులోని డేటా చిరిగిపోదని నిపుణులు చెబుతున్నారు. బ్లాక్ బాక్స్లో ప్రధానంగా 2 భాగాలుంటాయి. ఒకటి ఫ్లైట్ డేటా రికార్డర్, FDR అంటారు. మరొకటి కాక్పిట్ వాయిస్ రికార్డర్, CVR. FDRలో సాంకేతికపరమైన అంశాలు అన్నీ నిక్షిప్తమవుతాయి. అంటే విమానం ఎగురుతున్న ఎత్తు, వేగం, ఇంజిన్ పనితీరును ఇది రికార్డ్ చేస్తుంది. కాక్పిట్లోని శబ్దాలు, సంభాషణలు CVRలో నమోదవుతాయి. టైటానియం లేదా స్టెయిన్లెస్ స్టీల్తో బ్లాక్ బాక్స్ తయారు చేస్తారు. ఇది 1100 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతతో పాటు అత్యధిక ఒత్తిడిని సైతం తట్టుకోగలదు. అంతేకాదు ఇది వాటర్ ప్రూఫ్. నీటిలో 6000 మీటర్ల లోతును కూడా 30 రోజుల పాటు భద్రంగా ఉంటుంది. నీటిలో దీని జాడ సులభంగా కనిపెట్టచ్చు. ఇందులోంచి సంకేతాలు వెలువడుతూ ఉంటాయి. DVR అనేది బ్లాక్ బాక్స్ కంటే భిన్నమైంది. విమానంలో ఉన్న CCTV కెమెరాల ఫుటేజ్ ఇందులో ఉంటుంది. విమానం కాక్పిట్, క్యాబిన్లో ఈ కెమెరాలు ఏర్పాటు చేశారు. బ్లాక్ బాక్స్, DVR డేటాను ప్రత్యేక ల్యాబుల్లో ఫోరెన్సిక్ నిపుణులు విశ్లేషించబోతున్నారు. ఇందుకోసం ఢిల్లీలో ఇటీవలే డిజిటల్ ఫ్లైట్ డేటా రికార్డర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ ల్యాబ్ ప్రారంభించారు. దెబ్బతిన్న రికార్డులను మరమ్మతు చేసి డేటాను వెలికితీసే సదుపాయం ఇక్కడ ఉంటుంది. అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో పాటు మొత్తం 241 మంది ప్రయాణికులు, సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద కారణాలను వెలికితీయడంలో బ్లాక్ బాక్స్ అత్యంత కీలకమైన ఆధారంగా మారనుంది. బ్లాక్ బాక్స్ ను ప్రమాద స్థలానికి సమీపంలోని ఒక భవనం పైకప్పుపై కనుగొన్నారు. ఇదే అంశానికి సంబంధించి లేటెస్ట్ ఇన్ఫో అందించడానికి మా కరెస్పాండెంట్ సైదులు సిద్ధంగా ఉన్నారు. సైదులు, బ్లాక్ బాక్స్ దొరికింది అనేది ఒక నిజంగా అద్భుతమైన విషయం. అఫ్ కోర్స్ బ్లాక్ బాక్స్ చాలా ఎంత వేడినైనా తట్టుకునే శక్తి కలిగి ఉంటుంది కాబట్టి సో ఇప్పుడు దీని డేటాను విశ్లేషించే పనిలో ఉన్నారంటున్నారు. ఇంకా ఏమైనా కీలక సమాచారం అందింది అంటున్నారా? ఏమిటి సిచ్యువేషన్? రమణ, అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనకి కొనసాగుతున్న దర్యాప్తు ఘటనా స్థలం నుంచి బ్లాక్ బాక్స్, DVR బాక్స్ స్వాధీనం చేసుకున్నారు. సో ఇతర శాంపిల్స్ సేకరించినటువంటి ఫోరెన్సిక్ టీమ్ పూర్తి స్థాయిలో దర్యాప్తు జరుపుతున్నారు. ప్రస్తుతం అయితే బ్లాక్ బాక్స్ మనకి భద్రంగా ఉంది కాబట్టి సో అందులో చాలా కీలకమైన విషయాలు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో మృతదేహాలన్నీ మసిబొగ్గులా మారిపోయినా కూడా బ్లాక్ బాక్స్ మాత్రం చెక్కు కూడా చెదరలేదు. ఎందుకంటే కొన్ని డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలను సురక్షితంగా బ్లాక్ బాక్స్ లో ప్రధానంగా 2 భాగాలు, అంటే FDR ఫ్లైట్ డేటా రికార్డర్, CVR కాక్పిట్ వాయిస్ రికార్డర్. సో ఇందులో కొన్ని రికార్డ్ అవుతాయి కాబట్టి ప్రధానంగా చూస్తే మాత్రం మనకి నీటిలో 6000 మీటర్ల లోతున కూడా 30 రోజుల పాటు చాలా భద్రంగా బ్లాక్ బాక్స్ అంటే DVR అనేది ఉంటుంది. సో ఇబ్బంది లేదు, అందులో ప్రతిదీ కూడా ఉంటుంది. అయితే CCTV కెమెరాల ఫుటేజ్, విమానం కాక్పిట్ కేబిన్ లో ఈ కెమెరాలు ఏర్పాటు ఉంటాయి కాబట్టి ప్రత్యేక ల్యాబుల్లో బ్లాక్ బాక్స్, DVR డేటాను విశ్లేషించిన నిపుణులు కాబట్టి సో ఖచ్చితంగా ఈ యొక్క వాయిస్ రికార్డర్ అనేది CVR లో ఆల్రెడీ రికార్డ్ అయి ఉంటుంది. సో సాంకేతిక పరమైన ఏమైనా ఇబ్బందులు తలెత్తినప్పుడు మనకి FDR లో రికార్డ్ అయి ఉంటుంది. సో ఎందుకు విమాన ప్రమాదం గల కారణాలు ఏంటి, అది టేకాఫ్ కాగానే ఒక నిమిషం వ్యవధిలోనే ఎందుకు ఫ్లైట్ నేరుగా వెళ్ళి ఆ యొక్క మెడికల్ కాలేజ్ భవనాన్ని ఢీకొనగల కారణాలు ఏంటి అనేది కూడా అందులో స్పష్టంగా రికార్డ్ అయి ఉంటుంది. సో అది పరిశీలిస్తున్నారు. సో ఇక వాయిస్ రికార్డ్, కాక్పిట్ వాయిస్ రికార్డ్ CVR లో కూడా మనకి పైలట్ ఏమైనా అత్యవసరంగా అతను ఏమైనా సమాచారం ఇవ్వాలనుకున్నప్పుడు సో అతను ఏం మాట్లాడాడు ఏంటి అనేది కూడా మనకి ప్రత్యేకించి అందులో రికార్డ్ అవుతుంది. సో అది కూడా పరిశీలిస్తున్నారు. ఆ సమయంలో పైలట్ ఏమైనా
మాట్లాడారా, లేకపోతే అందులో ఉన్నటువంటి వారందరినీ కూడా అలర్ట్ చేశారా, విమానంలో ప్రయాణికులందరినీ కూడా అలర్ట్ చేశారా, ఏం చెప్పారు అతను ఏంటి అనేది కూడా అసలు స్పష్టంగా రికార్డ్ అవుతుంది కాబట్టి సో దాన్ని కూడా ఓపెన్ చేసి పరిశీలిస్తారు. సో కొంత టైం పట్టే అవకాశం అయితే కనిపిస్తుంది. భద్రంగా మాత్రం ఈ రెండు ఉండడం కూడా కొంత మనకి చాలా హ్యాపీ అని కూడా చెప్పవచ్చు. ఎందుకంటే హ్యాపీ అంటే ఒకటి, ఈ ఘటన విషాద ఘటన అయినప్పటికీ కూడా అసలు జరగడానికి గల కారణం ఏంటి అనేది కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఉంటుంది. ఎందుకంటే అసలు ఆ ఘటన ఎందుకు జరిగింది ఏంటి అనేది తెలియకపోతే మనకి హిస్టరీ లాగా మిగిలిపోవాల్సిన అవసరం ఉంటుంది. ఇలాంటి ప్రమాదాలు మరోసారి చోటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. సో అందుకు ఇలాంటి ప్రమాదాలు మరోసారి చోటు చేసుకోకుండా ఉండాలంటే మాత్రం అసలు ఏం జరిగింది అనేది కూడా ఈ యొక్క బ్లాక్ బాక్స్ కాక్పిట్ వాయిస్ రికార్డర్ అనేది పరిశీలించిన తర్వాత మనకి స్పష్టంగా మనకి కొన్ని ఆధారాలు కూడా దొరికే అవకాశం కూడా ఉంటుంది. అర్థంగా దీనికి పునాది పడింది మాత్రం ప్రధానంగా చూస్తే మాత్రం మన దీనికి పునాది పడింది 1949లో మొదట జెట్ ఎయిర్లైనర్ కామెంట్ ను బ్రిటిష్ ఏవియేషన్ సంస్థ డిహాల్ ల్యాండ్ ప్రారంభించింది. ఈ జెట్ వేగం, విమానం తీరు, ఆధునిక సౌకర్యాలు ప్రపంచ దృష్టిని ఆకర్షించాయి. అయితే 1950 నుండి వరుసగా 2 ఏళ్ల పాటు విమాన ప్రమాదాలు చర్చనీయాంశంగా మారాయి. కాబట్టి ఈ కాలంలో 7 జెట్ విమానాలు కూలిన ఘటనలో మొత్తం 110 మంది మరణించారు. కాబట్టి సో ఇది ప్రపంచాన్ని నివరపరిచింది. కొన్ని విమానాలు ఆకాశంలో అధిక ఎత్తులోనే విచ్ఛిన్నమయ్యాయి. అసలు ఈ ప్రమాదం ఎందుకు జరగడానికి కారణాలు ఏంటి అనేది పైన కూడా మనకి ఆస్ట్రేలియాకి చెందినటువంటి డేవిడ్ ఏవియేషన్ ఇంధనాలకు సంబంధించినటువంటి 28 ఏళ్ల కెమిస్ట్రీ సైంటిస్ట్ డాక్టర్ డేవిడ్ వారెన్ ఈ యొక్క నిపుణుల సమావేశంలో పాల్గొని ఖచ్చితంగా మనకి ఈ యొక్క వాయిస్ రికార్డర్ అంటే మన కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్, అదేవిధంగా ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్, ఈ రెండు కూడా ఉండడం వల్ల అసలు ప్రమాదం గల కారణాలు ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి అనే దానిపైన కూడా ఆయన ఒక నిర్ణయానికి వచ్చి మొదటగా ఇది ఉండాలని చెప్పేసి కూడా మనకి డేవిడ్ నిర్ణయం తీసుకున్నారు. దానిలో భాగంగా ఇవి ప్రతి ఒక్క విమానంలో కూడా ఇది అప్పటి నుంచి భద్రపరుస్తూ వస్తున్నారు. విమాన ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అనేది కూడా ఇది రికార్డ్ చేస్తుంది. అదేవిధంగా మనకి పైలట్ ఏమన్నా చెప్పదలుచుకున్నా కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. కాబట్టి సో ఇది దాదాపుగా కొన్ని డిగ్రీల సెల్సియస్ వరకు కూడా అది ఒకవేళ ప్రమాదం చోటు చేసుకున్నప్పుడు కూడా అది చాలా భద్రంగా ఉండే విధంగా ఆయన ఏర్పాటు చేసి నిపుణుల సమక్షంలోనే అది ఇలా ఏర్పాటు చేసిన తర్వాత ప్రతి విమానానికి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా కొనసాగుతూ వస్తున్నాయి. కాబట్టి సో ఈ రోజు అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే దానిపైన కూడా ఒకవైపు నిపుణుల బృందం దర్యాప్తు చేస్తున్నప్పటికీ కూడా మనకి ఈ 2 బాక్సులు చాలా కీలకంగా మారాయి. కాబట్టి ఎఫ్డిఆర్, సివిఆర్, ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్, ఈ 2 కూడా మనకి చాలా భద్రంగా దొరికాయి. కాబట్టి సో 2-3 రోజుల్లోనే మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. పైలట్ ఏం చెప్పారు, ఏంటి ప్రమాదానికి గల కారణం ఏంటి అనేది కూడా మనకు స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది. రమణ, ఓకే, ఓవరాల్ గా చూస్తే కనుక మృతుల సంఖ్య కానీ అలాగే ఎంతమంది క్షతగాత్రులు ఉన్నారు, ఈ వివరాలు ఏమైనా ఉన్నాయా మన దగ్గర? అంటే ఆల్రెడీ వాళ్ళు ఏమైనా ప్రకటించారా? స్పష్టమైతే మనము అందులో విమాన ప్రమాదంలో మొత్తం 242 మంది ఉన్నప్పటికీ కూడా 241 చనిపోయారు. కాబట్టి సో వారిని ఇంకా మనం మృతదేహాలను పరిశీలించే పనిలోనే ఉన్నాము. ఎందుకంటే పూర్తిగా ఖాళీ ముద్దైపోయారు. కాబట్టి ప్రస్తుతమైతే 6 మాత్రమే గుర్తించాము. వాళ్ళ యొక్క కుటుంబ సభ్యులు DNA టెస్టులు చేసిన తర్వాత ఇచ్చాము. సో మిగిలిన వారందరూ కూడా మనకి అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఇక మిగిలిన మెడికల్ సిబ్బంది ఎవరున్నారో అది నేరుగా వెళ్ళి మెడికల్ భవనాన్ని తీసుకునడం వల్ల ఆ సమయంలో మెడికల్ స్టూడెంట్స్ అందరూ కూడా లంచ్ టైంకి వచ్చారు. లంచ్ చేస్తున్న సమయంలో జరిగింది కాబట్టి ప్రమాదం. సో ప్రస్తుతం అయితే మనకు అందుతున్న సమాచారం ప్రకారం మొదటి రోజు మాత్రం 24 మంది మరణించారు, కొంతమంది తీవ్రంగా గాయపడ్డారు. వారు నిన్న 6 చనిపోయారు. సో ఈ రోజు కూడా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో ఉన్నట్టుగా కూడా మనకైతే సమాచారం ఉంది. స్పష్టంగా మనకైతే మొత్తం అసలు ఎంతవరకు ఏంటి అనేది కూడా ఈ రోజు మనకు తెలిసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇంకా మృతదేహాలను మాత్రం భారత్ చెందినటువంటి 165 మృతదేహాలు మాత్రం అప్పగించేందుకు కూడా టైం పడుతుంది. బ్రిటిష్ చెందినటువంటి 50 మృతదేహాలను కూడా ఎవరు కొంచెం టైం పట్టే అవకాశం కనిపిస్తుంది. పోర్చుగీస్ వారు, అదేవిధంగా కెనడా వారు ఒకరున్నారు. కాబట్టి సో ఇది కొంత లేట్ అయ్యే అవకాశం కూడా ప్రాసెస్ ఉంటుంది. కాబట్టి సో ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం అయితే మాత్రం నిన్న మనకు కొంతమంది 5 మెడికల్ సిబ్బంది కూడా వాళ్ళు ప్రాణాపాయ స్థితిలో ఉండి చనిపోయినట్టు కూడా ధృవీకరించారు. కాబట్టి సో ఈ రోజు చూడాలి మరి అధికారికంగా ఎంతమంది అసలు యొక్క అహ్మదాబాద్ విమాన ప్రమాద ఘటనలో చనిపోయారు ఏంటనేది కూడా ఈ రోజు మనకి క్లారిటీ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనే విషయం కూడా మనకి ఒక 2 రోజుల్లో తెలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మనకి ఫ్లైట్ డేటా రికార్డర్ ఎఫ్డిఆర్, కాక్పిట్ వాయిస్ రికార్డర్ సివిఆర్ కూడా 2 మనకి భద్రంగా దొరికాయి. కాబట్టి వాటిని ఓపెన్ చేసి పరిశీలించిన తర్వాత వాయిస్ విన్న తర్వాత స్పష్టంగా మనకి ఈ ప్రమాదానికి గల కారణం ఏంటనేది కూడా మనకి త్వరలోనే చెప్పే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇప్పటికే నిపుణుల కమిటీ కూడా దర్యాప్తు చేస్తుంది. ఈ మధ్యకాలం చూసాం మనం, ప్రధాని మోడీ కూడా అక్కడికి వెళ్ళారు. ఆ యొక్క ఘటనా స్థలాన్ని ఆయన పరిశీలించారు. అక్కడి నుంచి నేరుగా అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి వెళ్ళారు. ఎవరైతే
ఒకరే ఒకరు ముదంజేయుడుగా బయటపడినటువంటి రమేష్ కూడా ఆయన్ని పరామర్శించారు, ఆయనతో మాట్లాడారు. మిగిలిన కుటుంబ సభ్యులందరూ కూడా ఆయన ఓదార్చారు. మొత్తం ప్రపంచం, దేశం కాదు ప్రపంచం మొత్తం కూడా దిగ్భ్రాంతికి గురి చేసింది ఈ యొక్క ఘటన అని చెప్పేసి కూడా ఆయన చాలా ఎమోషన్ అయ్యారు. దాని తర్వాత భారత్ మొత్తం కూడా మీ వైపు మీకు ధైర్యంగా ఉన్నది మీకు చెప్పడానికి అని చెప్పేసి కూడా కుటుంబ సభ్యులు ఓదార్స్తూ ఆయన చాలా ఎమోషనల్ గా ఒక కుటుంబ సభ్యులతో మాట్లాడారు. కాబట్టి సో మనకి ఈ యొక్క అహ్మదాబాద్ ప్రమాదం గల ఘటన కారణాలు మొత్తం ఎంతమంది చనిపోయారు ఏంటనేది కూడా ఈ రోజు మనకి స్పష్టంగా తెలిసే అవకాశం ఉంటుంది రమణ. ఓకే, థ్యాంక్ యూ సైదులు.